నేను ఫస్ట్ మా అమ్మకి అన్నీ చెప్పేసిన. గిఫ్ట్ ఇద్దామని బంగారం చేంజ్ తెచ్చింది అమ్మ, నాకు అవసరం అయిపో. మా అమ్మతో నేను ప్రాంక్ చేస్తున్నా. ఇప్పుడు మా అమ్మ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో ఆ వీడియో మీరు అంతా అక్కడ చూడొచ్చు. ఎక్కడ నీకోసం తెచ్చింది, నీతో నమ్మదా నేను. అయ్యా ఈరోజు వీడియో ముందుకు వచ్చిన ఏం చేద్దాం రైట్. ఈరోజు ఏంటంటే మా అమ్మతో నేను ప్రాంక్ చేస్తున్నా. వీడియో మొత్తం చూడరు, ఏం లేదు. నేను ఫస్ట్ మా అమ్మకి అన్నీ చెప్పేసిన. ఇట్లా ఇది స్క్రిప్ట్ అన్నమాట, ముందే చెప్తున్నా. ఇది స్క్రిప్ట్, వీడియో స్క్రిప్ట్ చేస్తున్నా. ఎట్లుండదు అంటే ఆల్రెడీ నేను మా అమ్మకి నేను వీడియో ఇట్లా పెట్టినప్పుడు నువ్వు ఇట్లా వేయాలమ్మా అని నేను అన్నీ మా అమ్మకి చెప్పేస్తా. మీకు తెలియకుండా చెప్పేస్తా. నేను వీడియో పెట్టి నేను ఇట్లా యాక్టింగ్ చేసినప్పుడు మా అమ్మ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో ఆ వీడియో మీరు అంతా అక్కడ చూడొచ్చు. ఎక్కడ? ఇంట్లో. ఓకేనా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏం లేదు, చిన్న ఒక గోల్డ్ ఫ్రాంక్ లెక్క అంతే. నేను ఇంతకన్నా మీకు ఎక్కువ చెప్పి అది చేయలేను. మొత్తం మీరు వీడియో చూడండి, అర్థమైపోతుంది. చలో మళ్ళీ స్టార్ట్ చేద్దామా? ఇక మొత్తం హైలైట్ అంటే హైలైట్ ఇవ్వాలి. వీడియో క్రేజీ వస్తుంది. లాస్ట్కి మొత్తం వీడియో వస్తే అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కా సపోర్ట్ చేయండి ప్లీజ్. అసలు నేను ఒక్కటి చేయమంటే మా అమ్మ ఇంకా మంచి మహానటి అంటే వేసింది. మీరే మొత్తం వీడియో రిక్వెస్ట్ అయిపోతుంది. ఈరోజు సంక్రాంతి కదా, చిన్న బ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఎట్లా అంటే మొత్తం బిల్డింగ్ మీద ఎట్లా చేస్తాను, ఏమేమి చేస్తాను అన్నీ చూపిస్తా. మీరైతే చూడండి, సరేనా? వీడియో ఎట్లా ఉంటుంది అంటే మొత్తం మంచిగా ఉంటుంది. వీడియో అయితే మీరు చూడండి, లైక్ చేయండి. ఏంది నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ ఏం తెచ్చినో నాకేం అర్థం. ఏం తెచ్చిందో మా అమ్మ అయితే చూద్దాం. మేము తెచ్చిందా అంటుంది. ఎందుకు తిడతానే? నేను మంచి తెస్తే ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావు. ఏం తెచ్చిందేమో. సెకండ్ తెచ్చిందా? అనుకుంటున్నా గిఫ్ట్ ఇద్దామని. బంగారమ్మా, ఇప్పుడు పైసలలో నిజం తెచ్చినావు. ఎక్కడిది? కొనుక్కొచ్చినారా నీకోసం అని. ఇప్పటి నుంచి అనుకుంటాను. ఏ మదాకాలకి ఇదంతా డూప్లికేట్ ఉంటా. చూసుకో చూసుకో. ఇంకోసారి కథలు ఆడుతున్నావు. ఏ మదాకాలకి చిట్టు తప్పియారా? మదాకి నేను పోయి తీసుకొచ్చిన నిన్న కవిత ఇద్దరు పోయినా. ఏం మదాకాడుతున్నావు? అంతా డూప్లికేట్ చేస్తుంది. చిట్టు చేసినావా? చిట్టి ఎందుకు అమ్మా? పెట్టయ్యా. నమ్మవా? అంత అబద్ధం ఆడతా. నీతో అబద్ధం ఆడతా నేను. పైసలలో నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఇప్పుడు ఎడికైనా వచ్చింది. కూడా చిట్టు వేసిన ఒక దగ్గర వచ్చింది అమ్మ. ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నిజంగా రా, నీకోసం తెచ్చింది. నీతో నమ్మదా మాడదా నేను. Fantastic, superb, mind-blowing, unbelievable. మంచిగా లేదా? ఎక్స్చేంజ్ మంచిగా లేదా? ఎక్స్చేంజ్
తెచ్చేది ఇంత దొడ్డు ఉంది. ఇది అంతా పిచ్చని ఉన్నారా అన్ని సన్నది తెస్తే మంచిగా అనిపిస్తుంది. పెద్ద అయిపోయింది, దొడ్డుగా అనిపిస్తుంది. ఓ మాటనే అయిపోయింది ఉండమ్మా. నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, చిట్టిస్తావు షాప్ లో. నేను మంచిది తెచ్చుకుంటుండే, ఎంత గలీజ్ అన్నాడు మంచిగా ఉందా మనం. ఏమవుతుంది ఉందని ఎక్స్చేంజ్ చేస్తాను. సన్నది తీసుకురావాలి ఎప్పుడైనా. మేడం సన్న చేసి దాని వేసుకున్నట్టు Fantastic, superb, mind-blowing, unbelievable. మా పైసలు ఎంత కట్టాలి నెలకి? 3,000. 3,000 కట్టాలి. లేని పర్సన్ నేనేదో వేసుకున్నామంటే నాకు ఏదో పెట్టి నాకు అయినా నేను అదే చూస్తున్నా. మొన్న నుంచి ఏమో తెచ్చినావు అని నేను అనుకుంటున్నా. అదే మీరు ఇద్దరు ఆడి వినొస్తే అనుకున్నా, కానీ ఏదో మొత్తానికి సన్నది తెస్తే అయిపోయి అమ్మ కాలిబీలు మీరు ఇది పట్టుకొచ్చారు. కానీ ఇదేమో కాలి పైసలు వేస్ట్. అప్పులోనే అమ్మ అంటే ఇప్పటికే అన్ని వేషం పెట్టుకొని నాకు ఏడుపు వస్తుంది అంటే నువ్వు నాకు ఏడుపు ఎందుకు తెచ్చినావు అసలు? బంగారం చేంజ్ తెచ్చిందా అమ్మ? నాకు అవసరం అయిపో. నేను మనకు పైసలే కట్టేది ఉందంటే నాన్నకు తెలియదు అది వచ్చినట్టు. నెలకు 3,000 అంట కట్టేది. అవసరం ఇప్పుడు కట్టేది మనకు ఉన్నాక. ఒకటి చెప్పాలో అమ్మా, ఇదంతా నేను యాక్టింగ్ చేసిన. అవునా, నేను అంతా వీడియో చెప్పిన. నేను మా అమ్మ స్కిప్ట్ అయ్యా అని చెప్పిన. మంచి యాక్టర్ ఉన్నావు, మంచి కళ మంచి కళ అంటే కళ ఉంది పో. నేను అంతా ముందే చెప్పిన మా అమ్మకి ఇట్లా చెప్తుంటా, ఎట్లా యాక్టింగ్ చేస్తావు చూద్దామని చెప్పిన. ఓ నిజంగా తీసుకొచ్చి నువ్వు పెడుతున్నావు, సరే అదైతే ఏమో తాళం చెట్టేసి రైట్. మళ్ళీ వీడియో అయితే మొత్తానికి అయితే మంచిగా వచ్చింది అనుకుంటున్నా. మంచిగా ఉంటే ఒకసారి కింద లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకోటి ఏమంటారు, చిన్న లైక్ వేసుకోండి. ఇన్నోవర్ తెలుసా మా తాత ఎండల నుండి ఎగసి పడే సూర్యుడు లాగొస్తా. ఇక గుర్తుండే కానీ అన్ని. అది కథ అయితే మొత్తానికి. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం వీడియోస్ చేసుకొని ఇదంతా నేను చేసుకున్నా ఏర్పాట్లు, కానీ కొంచెం టైం పడుతుంది. వీడియో చూసినట్లయితే థ్యాంక్స్. హ్యాపీ సంక్రాంతి. ఇంకేముంది అంతే, రైటా మళ్ళీ.